నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ ఒక్క పొడితో కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చేదు అసలే తెలియదు. ఈ పొడితో మనం కాకరకాయ కాదండి ఏ ఫ్రై అయినా చేసుకోవచ్చు, బాగుంటుంది. నేనైతే కాకరకాయలని ముందుగానే కడుక్కున్న తర్వాత ఇలా కట్ చేసుకున్నాను. కట్ చేసిన తర్వాత అయితే కాకరకాయలని కడగలేదు. ఏంటంటే మనం ఇప్పుడు చేసుకున్న ఈ కాకరకాయ ఫ్రై మనకి వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది. మనము ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ ఉంచుకోవచ్చు అండి, పాడవదు. ఇంకా కాకరకాయలను పక్కన పెట్టేసి ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నా. ఏం లేదండి, చేయడం అయితే చాలా సింపుల్, టేస్ట్ బాగుంటుంది, మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇంకా ఫ్రిడ్జ్లోనే కాదు బయట కూడా పెట్టుకోవచ్చు. ఇంకా చేదు అని చాలామంది కాకరకాయ తిన్నారు కదా, అలాంటి వాళ్ళు కూడా తింటారు, ఎందుకంటే ఎక్కువ చేదు అనేది ఉండదు. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న కాకరకాయలు వేసుకుంటున్నా. ఈ చేసుడు ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అండి, ఎవరైనా వేసుకోవచ్చు. ఇంకా కాకరకాయలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, మూత పెట్టాల్సిన పని లేదండి. ఇక్కడ ఫ్రై అయ్యేలోపు పక్కన స్టవ్ మీద ఇంకొక చిన్న గిన్నె పెట్టుకొని దాంట్లోకి పల్లీలు వేసుకొని వేయించుకున్నాను. మిక్సీ జార్లో చల్లారిన పల్లీలు, 1 టీ స్పూను ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూను జీలకర్ర పొడి వేసుకున్నా. కావాలంటే మీరు జీలకర్ర ధనియాలను కూడా మీరు వేయించుకొని వేసుకోండి. నా దగ్గర పొడి ఉంది కాబట్టి పొడి వేసుకొని చూపిస్తున్నా మిక్సీ జార్లోకి. రుచికి సరిపడా మిర్చి పౌడర్, అట్లాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. ఇంకా దీంట్లోకి పొట్టు తీసి పెట్టుకున్న ఎల్లిపాయలు, ఇవి ఒక గడ్డ అండి, ఒక గడ్డ, పెద్ద గడ్డలో ఎన్ని వస్తాయో అన్ని ఎల్లిపాయలు కూడా వేసుకుంటున్నా. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి గ్రైండ్ చేసుకుంటే ఇలా మనకి పొడి అయితే అవుతుంది. ఈ పొడి అండి మనము కాకరకాయనే కాదు, గోకరకాయ ఫ్రై కానీ, గోకరకాయ, వంకాయ, చిక్కుడుకాయ ఇలా ఏదైనా ఫ్రై చేసుకుంటుంటాం కదా, దాంట్లో కూడా ఈ పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా వాటిలోనే కాదు, ఈ పొడి ఉట్టిదే మనం అన్నంలో కూడా కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది, దోశలలో కూడా బాగుంటుంది. ఎప్పుడన్నా ఈ పొడి మీకు టైం ఉన్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకొని ఒక గాజు సీసాలో ఎత్తి పెట్టుకుంటే చాలా రోజుల వరకు ఉంటుందండి, పాడవదు. ఈ పొడిని ఆల్ ఇన్ వన్ అనొచ్చు, ఎందుకంటే ఇది ఇడ్లీ దోశలలో కూడా చట్నీగా కూడా మనం తినవచ్చు, దీన్ని బాగుంటుంది. ఇంకా కాకరకాయలు ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా పసుపు వేసుకొని, ఇంకా మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా పల్లి పొడి, ఆ పొడి కూడా వేసుకోవాలి. 1 నిమిషం పాటు కలుపుకుంటే సరిపోతుంది, పొడి వేసిన తర్వాత ఎక్కువ అవసరం లేదు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు. మన కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చల్లారిన తర్వాత ఏదైనా కంటైనర్లో పెట్టుకోండి, లేదంటే బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, బయట పెట్టినా అస్సలు పాడవదు.